అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తాం. మేము ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని ఒప్పియాలంటే, పార్లమెంట్ దీన్ని ఆమోదించాలంటే, ఆర్డినెన్స్ తీసుకురావాలంటే, తెలంగాణ రాష్ట్రంలో నిజమైన బీసీలకు న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 10% ముస్లిం తీసేయండి, బీసీలకు 42% ఇవ్వండి, దాన్ని ఆమోదించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ పద్ధతి మంచిది కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాం. మీరు 10% ముస్లింలు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని 100% మేము వ్యతిరేకిస్తాము. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. మత ప్రాతిపదికన రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధం ఇది.